ఇప్పుడు చెప్తున్న స్టోరీ పేరు నమ్మక ద్రోహం అండి. ఆల్రెడీ నమ్మక ద్రోహం మీద ఒక వీడియో చేశాను, కానీ అది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే సంఘటన. ఇప్పుడు చెప్పే నమ్మక ద్రోహం ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ మధ్య జరిగే నమ్మక ద్రోహం అండి. నా పేరు ప్రీతి. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒక పక్క గవర్నమెంట్ జాబ్ చేస్తూ మా డాడీ వేరే బిజినెస్ చేస్తున్నాడు, అంటే సెకండ్ ఇన్కమ్ లాగా. సురేష్ అని మా డాడీ బిజినెస్ పార్ట్నర్. ఇంతకీ మా డాడీ బిజినెస్ బట్టల వ్యాపారం. తక్కువ ధరలో కొని మా షాప్లో ఎక్కువ అమ్ముకుంటాం. మా డాడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కింద బట్టల వ్యాపారం, ఇక థర్డ్ ఇన్కమ్ కింద డబ్బులను వడ్డీకి ఇస్తాడు మా డాడీ. ఇంకా చాలా చేస్తూ ఉంటారు. చాలా తక్కువ టైంలో ఎక్కువ గడించాడు మా డాడీ. మా డాడీ ఇలా డెవలప్ అవ్వడం సురేష్ అంకుల్కి అసూయగా మారింది. అయితే ఒకరోజు మా డాడీకి మందు పెట్టాడు. ఒకప్పుడు ఇంటర్నెట్ ఇలా లేదు కదా, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందాయో ఇలాంటి మందు పెట్టడం కూడా అభివృద్ధి చెందాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఒక వ్యక్తిని ఆర్థిక పరంగా ఆరోగ్యాన్నిచ్చి నాశనం చేయాలంటే తాగే నీళ్ళలో మందు కలిపేవారంట. కానీ ఇప్పుడు కొందరు వ్యక్తులు ఫుడ్ని ఎక్కువగా ఇష్టంగా తింటారు. అలాంటి వాళ్ళకి ఫుడ్లో మందు కలిపి పెడతారంట. మరికొందరేమో భక్తులు, పరమ భక్తులు, అలాంటి వాళ్ళకేమో దేవి ప్రసాదంలో మందు కలిపి పెడతారంట. అలా మా డాడీ కూడా పెట్టారు మందు. ఎప్పుడు పెట్టారో ఎలా పెట్టారో తెలియదు, కానీ మా డాడీకి రోజు రోజు ఆరోగ్యం క్షీణించింది. మా డాడీ ఆరోగ్యం క్షీణించినా సరే విశ్రాంతి తీసుకోకుండా ఉద్యోగం చేస్తూ బట్టల వ్యాపారం దగ్గర వెళ్ళి లాభ నష్టాలు చెక్ చేసుకుంటూ బయట వడ్డీలను కలెక్ట్ చేస్తూ ఉండేవాడు. సురేష్ అంకుల్ కూడా నాకు మా అమ్మకి చాలాసార్లు ఫోన్ చేసి, మీ డాడీకి రాను రాను ఆరోగ్యం అస్సలు బాగోవట్లేదు, ఇంట్లో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పండి, ఈ వ్యాపారాలన్నీ కొన్ని రోజులు నేను చూస్తానని చెప్పేవాళ్ళు చాలాసార్లు. ఇదంతా డాడీ మీద ప్రేమతో చెప్పారనుకున్నాం, కానీ ఇలా డాడీని వెన్నుపోటు పొడుస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. ఒకరోజు మా డాడీకి వాంటింగ్లు అయినాయి, అది బ్లడ్ వాంటింగ్లు. నోట్లోంచి బ్లడ్ విపరీతంగా కారుతుంది. అప్పుడు హడావిడిగా అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్లు మా డాడీని చెక్ చేశారు, అన్ని టెస్టులు చేశారు, కొన్ని మందులు రాసిచ్చి ఇంటికి పంపించేశారు. ఆ మందులు వాడినా ఏ ప్రయోజనం లేదు. వారం రోజుల తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్ అన్ని చెకప్లు, మళ్ళీ మందులు రాసి ఇవ్వటాలు, అవి వాడినా ఏ ప్రయోజనం ఉండేది కాదు. ఇలా 5 నెలలు ఎన్నో హాస్పిటల్ తిరిగాము. మా డాడీ లావుగా బారుగా ఉంటాడు కాబట్టి అంత మనిషి లావు అని కనిపించడు, కానీ మా డాడీ 120 కేజీలు ఉంటాడు. అలాంటిది మా డాడీ 40 కేజీలకు వచ్చేసాడు. చాలా గుళ్ళు గోపురాలు తిరిగితే మాకు తెలిసిన పంతులు గారు, మీకు నరదిష్టి తగిలి ఉండవచ్చు, విశాఖపట్నంలో తెలిసిన అయ్యగారు ఉంటారు, వాళ్ళని వెళ్ళి కలవండి అని చెప్పారు. విశాఖపట్నం రేపు బయలుదేరదాం అనగా సురేష్ అంకుల్ ఇంటికి వచ్చి, షేర్ మార్కెట్లు పడిపోతున్నాయి, కొన్ని సైన్లు మీవి కావాలని చెప్పి మా డాడీ దగ్గరికి వచ్చి కొన్ని పేపర్ల మీద సైన్ చేసుకొని తీసుకెళ్లారు. అప్పుడు వాటిని చెక్ చేసుకోకుండా సైన్ చేయడం మా తప్పే. ఒక పక్క నమ్మకం, ఒక పక్క టెన్షన్, బాధ. సురేష్ అంకుల్ తెలిసిన అంకులే అని నమ్మకం, మరో పక్క మా నాన్నకి ఏమైందని బాధ. రెండిటి మధ్య కొట్టుకునే టైంలో అంకుల్ రావడం, సైన్ చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతా జరిగిపోయింది. మా డాడీని విశాఖపట్నంలో అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళాం. అయినా మా డాడీని చూసి కొన్ని పూజలు చేసిన తర్వాత అసలు ఆయనకి ఏమైందో చెప్తాను అన్నారు. ముగ్గేశారు, ముగ్గు మధ్యలో కూర్చోపెట్టారు మా డాడీని. ఓ నల్ల కోడిని తీసుకొచ్చి ఆ కోడి ముందు మంత్రాలు చెప్పించారు. అంతే, ఆ కోడి రక్తం కక్కుని అక్కడికక్కడే గిలిగిలా తన్నుకుంటూ చనిపోయింది. మీ డాడీకి మందు పెట్టారమ్మా, బతకూడదని పెట్టారు అని ఆయన మాకు చెప్పారు. అది విన్న మా అమ్మ అక్కడికక్కడే గుక్క పెట్టి ఏడ్చింది. నిజంగా మాకు అసలు శత్రువులు ఎవరు లేరు. మా డాడీ కూడా నలుగురికి హెల్ప్ చేయాలని చెప్పేవాళ్ళే, కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకేం వస్తుందని ఆలోచించే వాళ్ళు కాదు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ స్వార్థపరులే అని అనుకోవచ్చు, కానీ మా డాడీ కాదు. పనిచేసే అమ్మాయి, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి డబ్బు కోసం అబద్ధం చెప్పినా అది తెలిసినా మా డాడీ డబ్బు ఇచ్చేసేవారు. ఆవిడ అబద్ధం చెప్తుంది డాడీ అని మేము ఎన్నిసార్లు చెప్పినా మన పిల్లలకి మనం సంపాదించే డబ్బుతో పాటు మనం చేసే పుణ్యం కూడా అందజేస్తాడు ఆ దేవుడని మాకు చెప్పేవారు మా డాడీ. అంత మంచి వ్యక్తి మీద ఎవరు మందు ప్రయోగం చేశారా అనుకున్నాం మేము. మాకు అప్పుడు కూడా డౌట్ రాలేదు సురేష్ అంకుల్ మీద. మా డాడీకి అక్కడ 2 రోజుల పాటు పూజ చేయించారు. 2 రోజులు పూజ చేయించిన తర్వాత 3వ రోజుకి మా డాడీ ఇడ్లీ తన చేతితో తిన్నాడు. అంటే ఆ మిగిలిన రోజులు మేమే పెట్టాం మా డాడీకి.
ఓకే, అంత అయిపోయింది, పూజ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మ అయ్యగారిని ఇలా అడిగింది, అసలు మందు ఎవరు పెట్టారో చెప్పగలరా? ఆయన బాగా మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టూ తిరిగే వాళ్ళే పెట్టుండొచ్చమ్మా అని అన్నారు. అప్పుడు కూడా మాకు అంకుల మీద డౌట్ రాలేదు. ఈ మందు ప్రయోగాలు, ఈ ఏడుపులు మాకు తగలకుండా ఏం చేయాలి స్వామి అని అడిగింది అయ్యగారిని మా అమ్మ. అయ్యగారు మా అమ్మతో చండీ యాగం చెయ్యండి అని అన్నారు. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులకు అనుకుంటా మాకు అసలు మ్యాటర్ అర్థమైంది. మేము ఏదైతే బట్టల షాప్ నడిపిస్తున్నామో ఆ బట్టల షాపుని బేరం పెట్టారంట సురేష్ అంకుల్. వెంటనే మేము, మా అన్నయ్య, మా అమ్మ వెళ్ళి అడిగాము. ఆ బట్టల షాపు నాకు రాసిచ్చేసాడు మీ డాడీ అని చెప్పారు. ఎప్పుడు మీకు రాసిచ్చాడు మాకు చెప్పకుండా అని కాగితాల మీద ఆ డేట్ అవన్నీ చూసాము. కరెక్ట్ గా విశాఖపట్నం రేపు వెళ్తామనగా ఈ రోజు పేపర్లతో సురేష్ అంకుల్ వచ్చి సైన్ చేయించుకున్నాడు. ఆ పేపర్లే ఇవి, ఆ డేటే ఉంది. అప్పుడు ఆ టైంకి మా బుర్ర గిర్రమని తిరిగింది. ఎంత నమ్మాము అంకుల్ని. అసలు సైన్ చేయమంటే అసలు పేపర్లు చదవకుండా సైన్ చేశాము. ఆయన పైన ఎంత నమ్మకం ఉంటే అలా చేస్తాము. ఇప్పుడు మేము పోగొట్టుకున్న ఆస్తి 1.5 కోటి దాకా ఉంటుంది. మా బట్టల షాపు అమ్మేసి సురేష్ అంకుల్ ఆస్తులు అమ్మేసుకొని ఫ్యామిలీతో సహా ఎటో వెళ్ళిపోయారు సురేష్ అంకుల్. సురేష్ అంకుల్ ఆస్తులు అన్నీ అమ్మినా సరే 1.5 కోటి రాలేదు. మా బట్టల షాప్ ఒకటి అమ్మితే 1.5 కోటి వచ్చింది. అప్పుడు 1.5 కోటి పోగొట్టుకున్నాక వచ్చింది మాకు డౌట్ సురేష్ అంకుల్ మీద. ఈయనే మా డాడీ మీద ఏదో చేసుంటాడని. యాక్చువల్లీ మా డాడీ చనిపోతాడేమో అనుకున్నాడేమో. మా డాడీ చనిపోలేదు. మా డాడీ ముందు రాలేక, మొహం చూపించలేక ఆస్తులన్నీ అమ్ముకొని ఎటో వెళ్ళిపోయి ఉంటాడు సురేష్ అంకుల్. ఇది జరిగి 1 year అవుతుంది. మా డాడీ కోలుకొని మళ్ళీ వ్యాపారం, ఉద్యోగం అని చేస్తూ ఉన్నారు. కానీ ఇంతకు ముందు ఉండినట్టు ఉండలేకపోతున్నాడు ఇప్పుడు మా డాడీ. నా పేరు ప్రీతి, ఇది నా స్టోరీ. ఓకే ప్రీతి గారు, మీ స్టోరీ వింటుంటే చాలా బాధగా ఉంది. వీళ్ళు బయటోళ్ళు, వాళ్ళు బయటోళ్ళు, వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు మనవాళ్ళు అని భేదాలు చూపిస్తారు. కానీ బయటి వాళ్ళు మోసం చేసేది 30% అయితే మనకు తెలిసిన వాళ్ళు, మన నమ్మకస్తులు మోసం, వెన్నుపోటు చేసేది 70% వరకు ఉంటుంది. సురేష్ అనే వ్యక్తి ఎంత కన్నింగ్ కాకపోతే కరెక్ట్గా మీరు రేపు వెళ్తారు అనగా ఆ రోజు వచ్చి హడావిడి చేసి పేపర్ల మీద సైన్ చేసుకొని వెళ్ళారంటే, ఒకటి మీ డాడీ చనిపోతారని భావించి, రెండోది మిమ్మల్ని ఏదో విధంగా కన్ఫ్యూజన్ చేయొచ్చు అని భావించి ఇంత పెద్ద స్టెప్కి పూనుకోవచ్చు. లేదా ఇంతకు ముందు ఇలాంటి అనుభవం ఏదైనా, మోసం చేసే అనుభవం ఏదైనా ఉండవచ్చు. మీరు ఊహించినది కరెక్టే. మీ డాడీ చనిపోలేదు కాబట్టి మీ డాడీ ముందు మొహం చెల్లక ఆస్తులను అమ్మేసుకొని ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఓకే, ఇకపైన జాగ్రత్తగా ఉండండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనల్ని ఏడిపించే వాళ్ళు ఏదో రకంగా మన జీవితంలో వచ్చి ఏడిపిస్తూ ఉంటారు. దీని గురించి ఇంకా నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు. ఓకే ప్రీతి గారు, బాయ్. ఇలాంటి స్టోరీస్లన్నీ సేకరించి వాయిస్ ఓవర్ ఇచ్చి ఫోటోలు యాడ్ చేసి ఎడిటింగ్ చేసి ఇవన్నీ చేసేసరికి ఒక వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. అందరూ చూసి వెళ్ళేవారే కానీ నా వీడియోకి లైక్, ఒక కామెంట్ పెట్టట్లేదు. ఒక లైక్, ఒక కామెంట్ పెడితే యూట్యూబ్ నా వీడియోని పుష్ చేస్తుంది, అంటే మిగిలిన వాళ్ళు చూపెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. ప్లీజ్ నా వీడియోని చూసి వెళ్ళిపోకుండా లైక్, కామెంట్ పెట్టండి. ఇంకా నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.